వాక్య భాగంలో మనం గమనించినప్పుడు హెబ్రీలకు రాసినటువంటి పత్రికలో మనం చదివినట్లయితే 13వ అధ్యాయము 15వ వచనాన్ని మనము గమనించినప్పుడు, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయదము. ఎలాగా మనము స్తుతియాగము చేయాలంటే, దేవునిని మనము ఎలాగా స్తుతించాలంటే, దేవునిని మనము ఎలాగా ఘనపరచాలంటే మనము చూసినప్పుడు, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము అని మనము చదువుతున్నాం. ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. దేవుని యొక్క నామము ఉన్నతమైనటువంటి నామమని, ఆయన నామములో దయ్యములు వెళ్ళిపోతాయని, ఆయన నామములో స్వస్థత కలుగుతుందని, ఆయన నామము గొప్ప నామమని, యేసు అంటే రక్షకుడని, క్రీస్తు అంటే అభిషిక్తుడని ఆయన నామాన్ని ఒప్పుకొనుచు జిహ్వా ఫలమును అర్పిస్తూ దేవునికి స్తుతియాగము చేయవలసినటువంటి వారముగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కారణం ఏంటంటే, సర్వోన్నతమైనటువంటి స్థలములలో దేవునికి మహిమ, ఆయనకు ఇష్టలైనటువంటి ప్రజలకు భూమి మీద సమాధానము కలుగునుగా. కానీ దేవునికి స్తోత్రము చెల్లిస్తూ ఉన్నటువంటి దేవదూతలను, మనుషులను మనం అక్కడ చూస్తూ ఉంటాం. ప్రియ సహోదరి సహోదరులారా, ఎవరు దేవునికి స్తోత్రం చెల్లిస్తారు? దేవుని యొక్క మాటలు మనం చూసినప్పుడు పరిశుద్ధ గ్రంథంలో మనం చదివినట్లయితే, దావీదు రాసినటువంటి కీర్తనలు మనము చూసినప్పుడు, కీర్తనల గ్రంథము 34వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదివినట్లయితే, దావీదు మహారాజు తెలియజేస్తూ ఉన్నటువంటి మాట, నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును. నేను ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించెదను. ఎల్లప్పుడూ యెహోవాను సన్నుతించటం, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని భక్తుడు రాస్తున్నాడు. నేను ఎల్లప్పుడూ యెహోవాను స్తుతించెదను, నిత్యము ఆయన కీర్తి నా నోట ఉండును అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. దావీదు మహారాజు చెప్తున్నాడు, అయ్యా నిత్యము ఆయన యొక్క కీర్తి నా నోట ఉంటుంది. నేను ఆయన కీర్తిస్తాను, నేను ఆయన గణపరుస్తాను, నేను ఆయన్ని మహిమపరుస్తాను అని. అంతేగాక కీర్తన గ్రంథంలోనే 35వ కీర్తన 27వ వచనాన్ని కూడా మనం చదివినట్లయితే, నా నిర్దోషత్వమును బట్టి ఆనందించువారు ఉత్సాహధ్వని చేసి సంతోషించుదురుగాక, తన సేవకుని క్షేమమును చూచి ఆనందించు యెహోవా గణపరచబడును గాక అని వారు నిత్యము పలుకుదురు. నా నాలుక నీ నీతిని గూర్చి, నీ కీర్తిని గూర్చియు దినమెల్లా సల్లాపములు చేయును. దావీదు మహారాజు చెప్తున్నాడు, నా నాలుక నీ నీతిని గూర్చి పాడుతుంది ప్రభువా, నా నాలుక నీ కీర్తిని తెలియజేస్తా ఉంది ప్రభువా. నిన్ను కీర్తించాలని, నిన్ను ఘనపరచాలని, నీకు ఉత్సాహగానము చేయాలని, నీకు సంతోషకరమైనటువంటి ఆనందకరమైనటువంటి గానము చేయాలని దావీదు మహారాజు ఎంతగానో ఆశ కలిగి ఉన్నట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. 146వ కీర్తన 1-3 వచనాలను మనము చదివినట్లయితే, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను, నేను బ్రతుకు కాలమంతయు నా దేవుని కీర్తించెదను. రాజుల చేతనైనను నరుల చేతనైనను రక్షణ కలుగదు, వారిని నమ్ముకొనకుడి, వారి ప్రాణము వెడలిపోవును, వారు మంటి పాలగుదురు, వారి సంకల్పము నాడే నశించును. ఇక్కడ మనం చూసినట్లయితే, నా ప్రాణమా యెహోవాను స్తుతింపుము, నా జీవిత కాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను. దావీదు ఒక ఉన్నతమైనటువంటి కమిట్మెంట్ తీసుకున్నటువంటి వ్యక్తి, బలమైనటువంటి నిర్ణయం తీసుకున్నటువంటి వ్యక్తి. అయ్యా నేను నిన్ను స్తుతిస్తాను ప్రభువా అంటే, ఒక నిర్ణయము తీసుకోవటం అనేటువంటిది చాలా క్లిష్టమైనటువంటి విషయం. అంటే ప్రతి మనిషి వారికి సంబంధించి కొన్ని నిర్ణయాలు తీసుకుంటారు. చదువుల విషయంలో అయితేనేమి, ఆరోగ్య విషయాలు అయితేనేమి, లేదా దినచర్యల విషయాలు అయితేనేమి, కొన్ని నిర్ణయాలు మనం తీసుకుంటూ ఉంటాం. కానీ
దావీదు దేవుని విషయంలో ఒక నిర్ణయం తీసుకున్నాడు. I want to praise you, Lord. I want to worship you, Lord. I want to give glory to you, Lord అని చెప్పి, నేను నిన్ను కీర్తిస్తాను ప్రభువా, నేను నిన్ను స్తుతిస్తాను ప్రభువా, నేను నిన్ను ఆరాధిస్తాను ప్రభువా అని చెప్పి దావీదు మహారాజు కొన్ని నిర్ణయాలు తీసుకున్నట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. రాజుల చేత, నరుల చేత ఈ భూలోకంలో రక్షణ అనేటువంటిది లేదు, కానీ యేసు క్రీస్తు ప్రభువారు మాత్రమే మనల్ని రక్షించటానికి ఈ భూలోకంలో జన్మించినట్లుగా మనము వాక్య భాగంలో చూస్తూ ఉన్నాం. యేసు అంటే రక్షకుడు అని అర్థం. క్రీస్తు అంటే అభిషిక్తుడు అని చెప్పి అర్థం. ఆ యేసయ్య మనలను రకరకాలైనటువంటి పరిస్థితుల్లో నుంచి రక్షించటానికి ఈ భూలోకంలో జన్మించినట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. ప్రియ సహోదరి సహోదరులారా, లూకా సువార్త 24వ అధ్యాయము 53వ వచనాన్ని మనం చదివినప్పుడు, ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచుడు, పైన చదివినట్లయితే 52లో, వారు ఆయనకు నమస్కారము చేసి మహానందముతో యెరూషలేమునకు తిరిగి వెళ్ళి ఎడతెగక దేవాలయములో ఉండి దేవునికి స్తోత్రము చేయుచు ఉండిరి అని చెప్పి మనం అక్కడ కొందరు వ్యక్తుల గురించి మనం జ్ఞాపకం చేసుకుంటాం. దేవునికి స్తోత్రం చెల్లించటం, దేవునిని స్తుతించటం, దేవదూతలకు లేనటువంటి ధన్యత దేవుడు మనందరికి ఇచ్చినట్లుగా మనము జ్ఞాపకం చేసుకో. మనము దేవుణ్ణి స్తుతించటానికి మనము పిలువబడ్డామన్న విషయాన్ని మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవాలి. మనము ఆ ప్రత్యేకమైనటువంటి పని కొరకు ఏర్పాటు చేయబడ్డామన్న విషయాన్ని కూడా మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ స్తోత్రము అనేటువంటి ఈ మాటను, కొంత స్తోత్రానికి 7 రకాలైనటువంటి హెబ్రీ పదాలను మనము ఈ మధ్యాహ్న కాల సమయంలో చదువుతాం. దేవుని యొక్క వాక్య భాగంలో మనం చూసినట్లయితే, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకు 2 చేతులను జోడించటాన్ని, అంటే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి 2 చేతులు మనము జోడిస్తాం. మనం సాధారణంగా మనకి క్రైస్తవ బిడ్డలు కనపడ్డప్పుడు మనం ఏం చేస్తామంటే వందనాలు చెప్తాం. కొంతమంది వందనాలండి అంటారు, కొంతమంది వందనాలండి అంటారు, కొంతమంది ప్రైజ్ లార్డ్ బ్రదర్ అంటారు. మీరు ఒకరిని ఒకరు కలిసినప్పుడు మీ 2 చేతులతో మీరు వందనాలండి, లేదా ప్రైజ్ లార్డ్ అండి, లేదా స్తోత్రాలండి అని చెప్పి మీరు చెప్తున్నారు కదా, దానిని హెబ్రీ లాంగ్వేజ్లో టోడా అని చెప్పి పిలుస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. అంతేగాక మనం చూసినట్లయితే దేవునిని 2 చేతులతో మనము ఆరాధించటం, దానిని యాదా అని చెప్పంటారు. YADAH, యాదా అని చెప్పంటారు. అంటే అర్థం ఏంటంటే, దేవునిని మనము 2 చేతులెత్తి దేవుణ్ణి ఆరాధించాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే కేరింతలు కొట్టి సంబరాలు చేసుకొని దేవునిలో ఆనందించి పండగ చేసుకునేటటువంటి వారిని హల్లల్ అని చెప్పంటాం. HALLAL, హల్లల్ అంటే అర్థం ఏంటంటే కేరింతలతో దేవుని స్తుతించటం, దేవుని నామాన్ని మనము ఘనపరచటము, దేవునికి స్తోత్రం స్తోత్రం ప్రభువా, నీకు వందనాలు ప్రభువా అని చెప్పి దేవుణ్ణి ఘనపరుస్తూ ఉన్నటువంటి ఆ సందర్భాన్ని మనం గమనించినట్లయితే దానిని హీబ్రూ అనేటువంటి భాషలో హల్లల్ అని పిలుస్తారన్న విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఇంకా మనం చూసినట్లయితే ప్రియరా, వాయిద్యపు తీగలతో, సంగీత నాదాలతో దేవుణ్ణి మనము స్తుతిస్తూ ఉంటాం. వాయిద్యాలతో దేవుని నామాన్ని గణపరుస్తూ ఉంటాం. సంగీతము అనేటువంటిది చాలా డినామినేషన్ వాళ్ళు దానికి వ్యతిరేకంగా మాట్లాడవచ్చు, కానీ ప్రియులారా, పౌలు గారైతే చాలా స్పష్టంగా సంగీతములతోనో మీ యొక్క పరికరములతోనో, దావీదు మహారాజు కూడా సంగీతముతో దేవుని నామాన్ని గణపరిచినటువంటి సందర్భాలను మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. సంగీతము కూడా దేవుణ్ణి స్తుతించేటటువంటి విషయంలో ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర పోషిస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని ఏమంటారంటే జమర్ అని చెప్పంటారు. JAMAR, జమర్ అని చెప్పంటారు. ఇలాగ మనం చూసినప్పుడు మోకరించి దేవుని స్తుతించి ఆశీర్వాదాలు పొందటాన్ని బారాక్ అని చెప్పి అంటారు. అంతేగాక మన యొక్క సంతోషాన్ని, ఆనందాన్ని దేవుని ఎదుట పాడటాన్ని
తెహిల్లాహ్ అని చెప్పి పిలుస్తున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంతేగాక గట్టి స్వరముతో అరచి దేవుని స్తుతించటం, వారికి ఉన్నటువంటి స్వరమంతా ఉపయోగించి దేవుని ఘనపరచటం, బిగ్గరమైనటువంటి స్వరముతో దేవుని ఘనపరచటము, దేవుని స్తుతించటం అనేటువంటి దాన్ని షాబాక్ అని పిలుస్తున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఎందుకు ఇన్ని రకాలైనటువంటి స్థుతులు, ఇన్ని రకాలైనటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఇలాగ మనము దేవుణ్ణి ఆరాధించవలసినటువంటి వారమైనట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. నోటితో మనము దేవుని స్తుతిస్తాం. పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే కీర్తనల గ్రంథంలోనే 95వ కీర్తన 1వ వచనాన్ని మనము చదివినట్లయితే, రండి యెహోవాని గూర్చి ఉత్సాహగానము చేయుదము, మన రక్షణ దుర్గమును బట్టి సంతోషగానము చేయుదము, కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయుదము. దేవుని యొక్క మాటలు మనం చూస్తే దేవుణ్ణి స్తుతించవలసినటువంటి వారమై ఉన్నాం, దేవునికి స్తోత్రము చెల్లించవలసినటువంటి వారమై ఉన్నాం. దేవుని బిడ్డలమైనటువంటి మనము దేవునికి స్తోత్రం చెల్లించటం, దేవుని స్తుతించటం, దేవుని యొక్క మందిరంలో మనము చేయవలసింది ఏంటంటే దేవుణ్ణి స్తుతించి దేవుణ్ణి ఆరాధించాలని, అంతేగాక కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదు. కృతజ్ఞతాస్తుతులు, థ్యాంక్స్ గివింగ్ నేచర్ కలిగి దేవుని సన్నిధికి మనం రావాలి. దేవుడు ఏం చేశాడనండి మనం థ్యాంక్స్ చెప్పాలి అని మీరు అనుకోవచ్చు. దేవుడు చేయనటువంటి క్రియ మన జీవితంలో ఏమీ లేదు ప్రియులారా. దేవునికి సమస్తము కూడా సాధ్యమైనటువంటిదిగా మనము జ్ఞాపకం చేసుకోవచ్చు. ఆయన మనకి ప్రతి నిమిషము ప్రతి సమయంలో కూడా దేవుడు మనకు సహాయము చేస్తున్నట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకోవచ్చు. కాబట్టి దేవుని బిడలమైనటువంటి మనము కృతజ్ఞతాస్తుతులతో ఆయన సన్నిధికి వచ్చేదము, కీర్తనలు పాడుచు ఆయన పేరిట సంతోషగానము చేయదము. కీర్తనలు పాడాలి. కీర్తనలు మనము చదవటం కాదు, లేదా బైహార్ట్ చేయటం కాదు. ఈ కీర్తనలు మనము పాడవలసినటువంటి వారమైనట్లుగా వాక్య భాగంలో మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రభువుని స్తుతించాలి, గణపరచాలి. అది మనకి దాని సీక్రెట్ ఏంటంటే అది హెల్దీ లైఫ్ని మనకిస్తుంది. రకరకాలైనటువంటి నర్వస్ సిస్టమ్ అంతా కూడా క్లారిటీగా పనిచేయటానికి, శరీరంలో ఉన్నటువంటి కొంత వ్యర్థమైనటువంటి క్రియ అంతా కూడా నశించిపోవటానికి, బయటికి వెళ్ళిపోవడానికి ఈ యొక్క పాటలు ఎంతగానో ఉపయోగపడుతున్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే వర్షిప్ సర్వీసులు ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తారు. ఆ వర్షిప్ సర్వీసులో ఏం చేస్తారంటే అందరూ దేవుని నామాన్ని కనపరుస్తూ ఉంటారు. గంటల తరబడి నిలబడి ప్రభువుని స్తుతిస్తూ ఉంటారు, ప్రభువుని గణపరుస్తూ ఉంటారు. కారణం ఏంటంటే దే వాంట్ హీలింగ్. వారు స్వస్థత పొందుకుంటున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను ప్రియ సహోదరి సహోదరులారా. అంతేగాక మనం చూసినట్లయితే మనము 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని కూడా మనము చదివినప్పుడు, కావున ప్రతి స్థలమందును పురుషులు కోపాన్ని సంశయము లేని వారై పవిత్రమైన చేతులెత్తి ప్రార్థన చేయవలనని కోరుచున్నాను. మరియు స్త్రీలను అణకువయు స్వస్థ బుద్ధియు గలవారయుండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని జడలతోనైనను బంగారముతోనైనను ముత్యములతోనైనను మిగుల వెలగల వస్త్రములతోనైనను అలంకరించుకొనక దైవ భక్తి గలవారమని చెప్పుకొను స్త్రీలకు తగినట్టుగా సత్క్రియల చేత తమ్మును తాము అలంకరించుకొనవలెను. పురుషులేమో 2 చేతులు పైకెత్తి దేవుణ్ణి ప్రార్థన చేయవలసినటువంటి వారై ఉన్నారు. పురుషులు కుటుంబాల కొరకు ప్రార్థన చేయాలి. మన కుటుంబాల కొరకు మనం ప్రార్థన చేయాలి. మన భవిష్యత్తు కొరకు మనం ప్రార్థన చేయాలి. మన బిడ్డల భవిష్యత్తు కొరకు మనము ప్రార్థన చేయాలి. మన యొక్క కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి విధమైనటువంటి అవిధేయతలన్నీ కూడా దూరం అవటానికి దేవునికి ప్రార్థన చేయవలసినటువంటి వారమైనట్లుగా వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. స్త్రీలైతే మిగుల అణకువయు స్వస్థ బుద్ధియు గలవారై ఉండి తగుమాత్రపు వస్త్రముల చేతనే గాని, తగుమాత్రపు వస్త్రాలంటే
మనము ఏ ఫుల్గా బాడీకి వేసుకోవాలో ఆ వస్త్రాల చేత. మంచి క్రియలు, మన యొక్క మంచి క్రియలే మన గురించి సాక్ష్యం ఇస్తాయి. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మన క్రియలు, మన పనులు మన గురించి సాక్ష్యం ఇస్తాయి. మనము చెప్పవలసిన అవసరం లేదు, మనము దాని గురించి ప్రచురపరచుకోవలసిన అవసరం లేదు. కానీ స్త్రీలైనటువంటి మీరు మీ యొక్క మంచి క్రియల ద్వారా, మీరు కుటుంబంలో చేసేటటువంటి మంచి క్రియల ద్వారా మీ గురించి మీరు సాక్ష్యము పొందుకుంటూ ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తా ఉన్నాను. స్త్రీలు ఏదైనా చేయగలుగుతారు, సమర్థవంతమైనటువంటి వారు. కుటుంబాన్ని బలపరుచుకోగలుగుతారు, భర్తను బలపరుస్తారు, భర్తను ఎంకరేజ్ చేయగలుగుతారు, పిల్లల్ని ఒక మంచి భవిష్యత్తులోకి తీసుకురాగలుగుతారు, పిల్లలకి అన్నీ కూడా ఫీడ్ చేయగలుగుతారు. నిజంగా స్త్రీగా జన్మించటం అది దేవుడు వాడికి ఇచ్చినటువంటి ఒక గొప్ప వరం అండి. స్త్రీగా పుట్టడం అంటేనే అది నిజంగా కొంత వాళ్ళ గురించి ఆలోచించినప్పుడు ఈ భూలోకము ఇలాగా పునరుత్పత్తి కలగటానికి కారణము స్త్రీ ద్వారా మాత్రమే కలుగుతుందన్న విషయాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే 47వ కీర్తన 1వ వచనాన్ని మనము చదివినప్పుడు, సర్వజనులారా చప్పట్లు కొట్టుడి, జయధ్వనులతో దేవునికి ఆర్భాటము చేయుడి. యెహోవా మహోన్నతుడు, భయంకరుడు, ఆయన సర్వ భూమికి మహారాజయ్యున్నాడు. ఆయన జనములను మనకు లోపరుచును, మన పాదముల క్రింద ప్రజలను అణగద్రొక్కును. తాను ప్రేమించిన యాకోబునకు మహాశయాస్పదముగా మన స్వాస్థ్యమును ఆయన మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నాడు. మనం చూసినప్పుడు సర్వజనులారా చప్పట్లు కొట్టుడి. 134వ కీర్తన 2వ వచనంలో కూడా మనము గమనించినట్లయితే, యెహోవా సేవకులారా, యెహోవా మందిరములలో రాత్రి నిలుచుండు వారలారా, మీరందరూ యెహోవాను సన్నుతించుడి. పరిశుద్ధ స్థలము వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి. భూమి ఆకాశములను సృజించిన యెహోవా సియోనులో నుండి నిన్ను ఆశీర్వదించునుగాక. నిన్ను స్తుతించినప్పుడు, నీవు దేవుణ్ణి ఘనపరిచినప్పుడు దేవుడు తన యొక్క ఆశీర్వాదాలను మన మీద కృమ్మరించే దేవుడుగా ఉన్నట్లుగా మనము జ్ఞాపకం చేసుకుంటాం. మనము దేవుని స్తుతించినప్పుడు, మనము దేవుణ్ణి ఘనపరిచినప్పుడు, మనము దేవుణ్ణి ఆరాధించినప్పుడు సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించునుగాక అని మనము జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రియులారా, దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడు, బ్లెస్ చేస్తాడండి. దేవుని యొక్క ఆశీర్వాదము ఒక రోజుతో పోయే ఆశీర్వాదం కాదండి. దేవుని యొక్క ఆశీర్వాదము ఒక తరము నుంచి ఇంకొక తరానికి వెళ్ళే విధంగా దేవుడు మనల్ని ఆశీర్వదించే దేవుడుగా ఉన్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. అది ఎన్నటెన్నటికీ ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఒక దినాన మనం ఆశీర్వదించబడటం కాదు, కానీ తరతరాలు దీవించబడటానికి దేవుడు నిన్ను ఆశీర్వాదమునకు వారసుడుగా పిలిచాడన్న విషయాన్ని మనము దేవుని యొక్క వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. తరతరాలలో దేవుడు దీవించేటటువంటి దేవుడు. అంతేగాక మనం వాక్య భాగంలో గమనించినట్టయితే కీర్తనలు 150వ కీర్తన 3 నుంచి 6 వచనాలను మనము చదివినట్లయితే, బూరధ్వనులతో ఆయనను స్తుతించుడి, స్వరమండలముతోనూ సితారాతోనూ ఆయనను స్తుతించుడి, తంబురతోనూ నాట్యముతోనూ ఆయనను స్తుతించుడి, తంతి వాద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ ఆయనను స్తుతించుడి, మ్రోగు తాళములతోనూ ఆయనను స్తుతించుడి, గంభీర ధ్వని గల తాళములతో ఆయనను స్తుతించుడి. సకల ప్రాణులు యెహోవాను స్తుతించుదురుగాక. యెహోవాను స్తుతించుడి. ఎలా స్తుతించాలంట? బోరధ్వనితో ఆయనను స్తుతించాలి. అదొక సంగీత పరికరం. చెప్పబడిందా? ఇక్కడ అన్ని సంగీత పరికరాల గురించి చెప్పబడ్డాయా? మనం చదివినట్లయితే చూడండి, అక్కడ మనం చూసినప్పుడు బూరధ్వనితో ఆయనను స్తుతించుండి, ఇంకా స్వరమండలముతో, సితారా, మీ అందరికీ తెలుసు కదా సితారా.
ఇంకా తంబురతోనూ తంతి వాయిద్యాలతో పిల్లన గ్రోవితో అంటే ఫ్లూట్తో దేవునిని స్తుతించాలి. సకల ప్రాణులు స్తుతించాలి. ఈ భూమి మీద ప్రాణం కలిగినటువంటి పురుగు కానీ పిట్ట కానీ ఏదైనా సరే దేవునిని స్తుతించవలసినటువంటి ఆవశ్యకత ఉన్నట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం. ప్రతి ప్రాణి కూడా దేవుని స్తుతించిద్ది. స్వరమండలముతో గంభీర ధ్వని గల సితారతో మనము దేవుని స్తుతించు, మ్రోగు తాళములతో, అంతేకాకుండా సన్న తంతుల సితారతోను, చక్కని స్వరములతోనూ, పిల్లన గ్రోవులతోనూ దేవుని స్తుతించటం వలన దేవుడు కనపరచబడే విధంగా ఉన్నట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. నీవు నీ చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తావు. అనుభవించుట అనేటువంటి మాట ఎంతో తృప్తినిస్తున్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఆ కష్టార్జితాన్ని వారు ప్రార్థన చేసి, భార్యాభర్త ఇద్దరు కూడా ఆ వచ్చినటువంటి ఆదాయానికి ప్రార్థన చేసి ప్రభువుకి ఇచ్చేసి మిగతా అన్నీ కూడా వారు కార్యక్రమాల్లో చేస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ప్రియులారా, దేవుడు ఆ కుటుంబాన్ని అంచెలంచెలుగా దీవించే దేవుడుగా ఉన్నట్లుగా నేను మీ అందరికీ జ్ఞాపకం అంతేకాకుండా నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె, నీ భార్య మనీని వ్యర్థం చేసేదిగా ఉండదు. చూడండి, నీ భార్య మనీని రకరకాలుగా అనవసరమైనటువంటి వాటికి ఖర్చు పెట్టేదిగా నీ భార్య ఉండదు. నీ భార్య ఫలించి నీ భార్య నీకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. అంతేకాకుండా మనం చూసినట్లయితే నీ భోజనపు బల్ల చుట్టూ కూడా నీ పిల్లలు ఒలీవ మొక్కల్లాగా ఉండి యెహోవా యందు భయభక్తులు గలవాడు అలాగా ఆశీర్వదించబడతాడు. నీవు అలాగా ఆశీర్వదించబడాలని దేవుని యొక్క ఉద్దేశం. యు హ్యావ్ టు ప్రైజ్ యువర్ లార్డ్. దేవునికి స్తుత్యాగము చెల్లించినప్పుడు, దేవునిని ఘనపరిచినప్పుడు సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆశీర్వాదం అనేటువంటి ఛానల్ని మనము అన్లాక్ చేయవలసిన ఆవశ్యకత ఎంతైనా ఉన్నట్లుగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను. ఎప్పుడైతే మనము దేవునికి స్తుతులు చెల్లిస్తామో, థ్యాంక్స్ గివింగ్ దేవునికి చెల్లిస్తామో, మనము కృతజ్ఞతలు దేవునికి చెల్లిస్తామో, దేవుడే నిన్ను చూసి, నీ స్తుతియాగాన్ని చూసి, నీ యొక్క స్తోత్రాన్ని చూసి, నీ ఆరాధనను చూసి దేవుడే నీకు కావలసిన ప్రతి దాన్ని కూడా సమయానికి ఇచ్చే దేవుడుగా మనకు కనబడుతున్నట్లుగా మనం జ్ఞాపకం చేసుకోవాలి. దాన్ని ఎవ్వరు కూడా మిస్ అవ్వాల్సిన అవసరం అంటూ ఏమీ లేదు ప్రియ సహోదరి సహోదరులారా. అంతేగాక మనం చూసినప్పుడు నీ జీవిత కాలమంతయు యెరూషలేము క్షేమం కలుగుద్ది. నీ పిల్లల్ని నీవు చూస్తావు. ఇశ్రాయేలు మీద సమాధానము ఉండాలని దేవుని యొక్క ఉద్దేశమైనట్లుగా మనము వాక్య భాగంలో జ్ఞాపకం చేసుకుంటున్నాం. కాబట్టి ఆయనను స్తుతించాలి, స్తోత్రాలు చెల్లించాలి, ఘనపరచాలి. అలాగ దేవుని బిడ్డలంగా మనందరము కూడా స్తుతించి ఘనపరచి దేవునికి స్తోత్రాలు చెల్లించే బిడ్డలుగా మనందరం ఉండాలని దేవుని నామాన్ని మనం ఘనపరుచుకుంటూ ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, మమ్మల్ని ప్రేమించి విమోచించిన దేవా, మీకు స్తోత్రాలు. మీ ప్రేమ గొప్పది ప్రభువా. మనుషులను ఎంతో పవిత్రమైనటువంటి వ్యక్తులుగా మీరు పుట్టించారు. మీకు స్తోత్రాలయ్యా. ఎన్నోసార్లు మనుషుల యొక్క అపవిత్రతను చూసి మనుషులు కృంగిపోయినటువంటి సందర్భాలు ఉండవచ్చు ప్రభువా. అయినా కానీ నాయన, మీ ప్రేమ గొప్పది, మీ కృప గొప్పది, మీ జాలి గొప్పది ప్రభువా. మా కొరకు ఈ భూలోకంలో సశరీరుడుగా పుట్టి నాయన మమ్మల్ని క్షమించటానికి, మాకున్న రుగ్మతలు దూరపరచటానికి, మమ్మల్ని ప్రభువా శాప విముక్తులుగా చేయటానికి భూలోకం కూర్చున్నటువంటి దేవుడు ప్రభు. ఎంతో ప్రేమమూర్తివి ప్రభువా. మీకు స్తోత్రాలు 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 చెల్లించుకుంటున్నాను. ఆయన మా శరీరము ద్వారా, మా నోటి ద్వారా, మా చేతుల ద్వారా మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని కనపరిచి ప్రభువా, మిమ్మల్ని కీర్తించే బిడలుగా ఉండటానికి మా అందరికీ కూడా మీరు సహాయం చేయమని కోరుకుంటున్నాను. చేరువచ్చిన మీ బిడ్డల యొక్క హృదయాలు ఎరిగినటువంటి దేవుడు నా తండ్రి, వారి కష్టం, నిష్ఠూరం వారికి నా తండ్రి నాయన అవన్నీ కూడా దూరపరిచి నీ బిడలకు శాశ్వతమైనటువంటి ఆశీర్వాదము, శాశ్వతమైనటువంటి సమాధానం ప్రభువా ఇప్పుడే యేసు నామములో దయచేయమని కోరుకుంటూ ఉన్నాను. సహాయం పేరు పేరున నీ బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి.
సియోనులో నుండి యెహోవా యొక్క ఆశీర్వాదము ప్రతి బిడ్డ కూడా పొందుకునే విధంగా ఉండడానికి సహాయం చేయండి. మీ ఆశీర్వాదము వారి కుటుంబాల మీద ఉంచండి ప్రభువా. మీ ఆశీర్వాదము వారి యొక్క గర్భ ఫలాల మీద ఉంచండి ప్రభువా. మీ ఆశీర్వాదము వారి యొక్క ప్రయాణాల్లో ఉంచండి ప్రభువా. మీ ఆశీర్వాదము వారి యొక్క అడుగుజాడల్లో ఉంచండి ప్రభువా. మీ ఆశీర్వాదము వారి యొక్క లైఫ్ స్టైల్ గా మార్చబడే కృప దయచేయమని కోరుకుంటూ ఉన్నాను. సహాయం చేయండి ఆయన. ఈ మధ్యాహ్న కాలపు దీవెనలతో నీ బిడ్డల్ని మీరు నింపి సమృద్ధులకు నడిపించి ప్రభువా. దేవా, నీకు బలమైనటువంటి స్తుతిని, బలమైనటువంటి ఆరాధనని, బలమైనటువంటి ప్రేమను కనపరిచే విధంగా ఏర్పాటు చేసుకోమని నజరేయుడైన యేసు క్రీస్తు నామమున ప్రార్థించి మిక్కిలి వినయంతో అడిగి వేడుకొనుచున్నాను మా పరమ తండ్రి.